हर ही ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः। मातृ पितृभ्यो नमः। आचार्य अतिथिभ्यो नमः। श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు ఇప్పటికే చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా పురుషోత్తముడు మరియు దశావతారములందు ప్రాధాన్యత కలిగిన మహాదేవుడైన శ్రీరామచంద్రుని యొక్క మంత్రం గురించి చెప్పుకుందాం. ఈ మంత్రము శ్రీరామ శత్రునాశన మహామంత్రము 23 అక్షరములతో నిండి ఉంటుంది. రాముడంటేనే మర్యాద పురుషోత్తముడు, గౌరవ మర్యాదలతో, అంటే ఎవరైనా సరే అతన్ని గౌరవించేలా తన జీవనంను కొనసాగించే మహా ఉత్తమ పురుషునిలో ప్రప్రథముడు. పురుషార్థములు అనగానే ధర్మార్థ కామమోక్షములు, వాటికి సంపూర్ణ న్యాయం చేసిన ఏకైక పురుషుడు శ్రీరామచంద్రుడు. ధర్మార్థ కామమోక్షములందు మొట్టమొదటిది ధర్మము. ఒక రాజు తన రాజ్యంలో జరుగు కర్మకాండలను రక్షణ చేయడమే ప్రాథమిక బాధ్యతగా వహించి శ్రీరామ అవతారంలో మొట్టమొదటి యుద్ధము, మొట్టమొదటి పోరాటము మరియు మొట్టమొదటి సంరక్షణ కూడా యాగమునకే చేశాడు. విశ్వామిత్రుని యొక్క యజ్ఞమును సంరక్షించేందుకు ప్రప్రథమంగా అతను బయటికి వెళ్లడం మనం రామాయణంలో వింటాం. శ్రీరామచంద్రుడు యజ్ఞమునకు, యాగమునకు, వైదిక కర్మకాండకు అంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. కరదూషణాది 16,000 మంది ఘోరమైన రాక్షసులను చంపి శత్రువులను ఎక్కడ కూడా ఉంచకుండా నిర్వీర్యం చేసిన మహాయోధుడు, మహావీరుడు శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుని యొక్క మంత్ర జపములు చేయడం వలన జీవితంలో ఎనలేని ఆనందములు, సుఖములు మరియు ధైర్య సాహసములు మనకు తమంతట తాముగానే వస్తూ ఉంటాయి. శ్రీరామ నామం పలికితే చాలు మహావీరుడైన హనుమంతుడు మన వెన్నుదన్నుగా ఉంటూ మన యొక్క సర్వ బాధ్యతలను చూసుకుంటూ ఉంటాడు, మనలను సంరక్షిస్తూ ఉంటాడు. శ్రీరాముని నామమునకు రక్షణగా ఒక దేవతయే నిలిచి ఉన్నది అంటే ఆ నామం యొక్క గొప్పతనం మనం వేరుగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. రామ్ రామ్ అని రామనామము ఈ పృథ్వీపై ఎన్నాళ్ళు తరలాడుతూ ఉంటుందో అంతవరకు సూర్యచంద్రులే కాదు నవగ్రహములు గతులు తప్పకుండా యథావిధిగా ఉంటారని, రామనామము ఏ రోజైతే పలకబడదో ఆ రోజు సృష్టి నాశనమని ధర్మశాస్త్రంలో ఘోషిస్తూ ఉన్నాయి. అటువంటిది శ్రీరామనామము. దివ్యాత్మ స్వరూపులారా, ఆజానుభావుడు మరియు శత్రు నిర్భేద్యుడైన శ్రీరామచంద్రుని యొక్క మంత్ర జపములు చేసి మన శత్రువులను కూడా మనం నాశనం చేసుకోగలం. ప్రత్యక్ష శత్రువులను, పరోక్ష శత్రువులను మరియు వ్యూహములను వేసే శత్రువులను కూడా నిర్జించేందుకు ఈ మంత్రము చాలా తోడ్పడుతుంది. కాగా మోక్షదాయి మంత్రము. ఈ మంత్ర జపం చేయడం వలన హనుమంతుని యొక్క శక్తి మనకు కలిగి మనమే హనుమంతునిగా మారి శత్రువులను పిడిగుద్దులతో భస్మం చేయగల మహాశక్తివంతమైన మహామంత్రము. అయితే కలియుగంలో ప్రత్యక్ష పోరాటము మరియు ప్రత్యక్ష యుద్ధములు, ప్రత్యక్ష వాదములు ఉండవు. ప్రతిదీ పరోక్షంగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి కలియుగమును అనుసరించి పరోక్షంగానే శత్రువులను జయించి మన జీవితంలో విజయ బాహుట ఎగరవేసేందుకు శ్రీరామనామము ప్రప్రథమ వరుసలో ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు సుస్నాతలో ఉండాలి, శుచి శుభ్రతలు పాటిస్తూ ఉండాలి. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలనుకుంటే పరపురుషుని యందు ధ్యాస కూడా ఉంచకూడదు. మరలా నిత్యము కులదేవతారాధన, ఇష్టదేవతారాధన చేస్తూ తమ గృహమందే ఈ మంత్ర జపం చేసి సర్వశత్రులను నాశనం చేసుకోగలరు. రాముని ఆరాధన చేసే కులములు లేక పరంపరగా శ్రీరామనామమును లేక శ్రీరాముని ఆరాధన చేస్తుండేవారు ప్రత్యక్షంగానే ఈ మంత్ర జపం చేసుకోగలరు. తల్లి వద్ద నుండి, తండ్రి వద్ద నుండి మరియు గురువు వద్ద నుండి, శ్రీరామ మందిర పూజారి నుండి, మనకు ప్రప్రథమంగా అక్షరములు నేర్పే మాస్టర్ నుండి కూడా ఈ మంత్రమును గ్రహించి జపం చేసుకోవచ్చు. స్త్రీమూర్తులైతే పెళ్లి కాని వారు తల్లి నుండి, తండ్రి నుండి, పెళ్లైన వారు తమ భర్త నుండి ఈ మంత్రమును స్వీకరించి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. మంగళవారం నాడు శ్రీరామునికి పూజిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితంలో తప్పక ఇవ్వగలదు. ఇదే మంత్రమును పురస్కరణ విధులు చేయాలనుకునే వాళ్ళు 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. 10,000 హోమము, 1000 తర్పణము, 100 మార్జనము, 10 మంది గురు పరంపరలో వచ్చేవారికి అనగా మీ గురువు యొక్క శిష్యులకు ప్రీతాన్న భోజనం ఇచ్చి తర్వాత ప్రతినిత్యము శక్తి కొలది జపం చేయడం వలన జీవితంలో శత్రువులే ఉండరు. ఉన్న శత్రువులు సమసిపోవడంతో పాటు శత్రుత్వం అన్నదే కలగదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం నమో భగవతే వీర రామాయ సకల శత్రున్ హన హన స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే వీర రామాయ సకల శత్రున్ హన హన స్వాహ. మంత్రం మరోసారి ఓం నమో భగవతే వీర రామాయ సకల శత్రున్ హన హన స్వాహ.
అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములను కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ అర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.